ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విష్ణు సహస్రనామంలోని 22వ శ్లోకంలోని 198 నుంచి 208 నామాల వరకు అర్థాలను గురించి తెలుసుకుందాం. అమృత్య సర్వదృక్సింహ సందత సందిమాన్ శిరః అజో దుర్మర్షణ శాస్త విష్ణుతాత్మ సురార్య అనేవి నామాలు. ఈ శ్లోకంలో ఏకాదశి నామాలున్నాయి. వాటిని పారమార్థిక దృష్టితో పరిశీలించుకుందాం. 198వ నామం అమృత్య. మృత్యువు కాని, వినాశనం కాని, లేనివాడు అమృత్యువు. ఒక వస్తువుకు నాశనం కానీ మరణం కానీ ఉండదంటే దానికి పుట్టుక కూడా ఉండాలి. భగవంతుడు పుట్టుక లేనివాడు, అందువలన మృత్యువు కూడా లేదని అర్థం. ఆ కారణంగానే ఆయన అమృత్యు అని పిలువబడ్డాడు. మృతు అనేది శరీరానికి ఉంటుంది, ఇంద్రియాలకు ఉంటుంది, వీటన్నింటినీ పెట్టుకొని ఉన్న మనస్సుకు కూడా ఉంటుంది. కానీ ఆత్మకు లేదు కదా. పిండరూపం, పుట్టడం, పెరగడం, ముసలితనం, నశించడం అనే ఇవన్నీ దేహానికి సంబంధించిన యొక్క ఈ వికారాలే వికాసాలు, పతనాలు. ఇక పరమాత్మ అవ్యక్త స్వరూపుడు. ఆయనకు జనమరణాలు లేవు. గీతలోని ఈ క్రింది శ్లోకం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయ అవ్యయ శరీర స్థాపి కౌంతేయ నకర్కోపి నలిప్యతే అనేది శ్లోకం. ఇందులో ఓ అర్జున, ఈ పరమాత్మ అనాది, నిర్గుణుడు, అవ్యయుడు. అంతేగాక ఈ దేహాలలో ఉన్న దేనిని చేయకుండానే దేనికి అంటకుండా ఉంటాడు. ఆత్మతత్వం తెలిసిన వారు శరీరానికి అంటుకొని ఉన్న ఈ వస్త్రాల మాదిరిగానే ఆత్మను చుట్టుకొని ఈ దేహాలు ఉంటాయని గుర్తిస్తారు. వస్త్రాలు చిరిగిపోతాయి, దేహాలు నశిస్తాయి, కానీ ఆత్మ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఆ కారణంగానే భగవంతుడు అమృత్యు అని పిలువబడుతున్నాడు ఈ శ్లోకంలో, ఈ నామంలో. ఇక 199వ నామం సర్వదృక్. సమస్తాన్ని చూస్తున్న కారణంగా భగవంతుడు సర్వదృక్ అనబడ్డాడు. అన్నీ చూస్తున్న పరమాత్మని తప్పించుకొని ఈ సృష్టిలో ఎవరూ ఏ కర్మ చేయలేరు. చూచువాడు పరమాత్మే, చూడబడే విషయం కూడా పరమాత్మే. తమ తమ సహజ కార్యాలలో పొందే జయాపజయాలను కూడా చూచేది పరమాత్మే. భాగవత దర్శన స్కందంలో బాలకృష్ణుని లీలలకు సంబంధించి జరిగిన అనేక ఘట్టాలు పరమాత్మ ముందే చూచి ఫలితం నిర్ణయించాడా అనిపిస్తుంది మనకు. పూతన, శకటాసురుడు, ధేనుకాసురుడు, కాళీయుడు తదితరుల విషయంలో కృష్ణుడు వ్యవహరించిన తీరు సర్వదృక్ అయిన వారికే సాధ్యమవుతుంది. తల్లి రోటికి కట్టినప్పుడు మద్ది చెట్ల మధ్య నుండి ఆ రోటిని లాగి నలకుబేర మణిగ్రీవులకు మోక్షాన్ని ప్రసాదించడం సర్వదృక్ అయిన కారణంగానే సాధ్యమైంది ఆయనకు. అక్రూరుని వెంబడి మధురకు వెళ్ళి చేసిన పనులన్నీ పరమాత్మ ముందుగా కనుగొన్నవే. సర్వదర్శనుడైన పరమాత్మ బాల్యకాలంలోనే లీలలకు అద్భుతాశ్చర్యాలు పొందిన ప్రజలు నందునితో ఏమన్నారో చూడండి ఇక్కడ. కర్నులు చెరవని కడు చిన్న పాపడై దాన చనుబాలు ద్రావి చంపే 3వ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కూదదన్నే ఏడాది కుర్రుడై ఎగసి తృడావర్తు మెడబట్టుకొని కూల్చి మృతిని చేసే తల్లి వెన్నెలకు నై తను రోల గట్టిన కొవరుడై మద్దుల కూల నీడ్చే పనుల క్రేపులు గాచు చుబుకుని చీర వెలగతో వస్స దైత్యుని వేసి చంపే సబలుడై కరదైత్యుని సంహరించే ఇతడు కేవలం మనుజుడే ఎంచి చూడ. సర్వదృక్కు ఉన్న భగవంతుడిని గురించి ఈ విధంగా ఎందరో రేపల్లిలో స్తుతించారు. జీవలోకంలో కూడా భూత భవిష్యత్ వర్తమానాలను గురించి పనిచేసేవారు విజయాలను సాధిస్తారు. అయితే ఈ గుర్తించడానికి వారు కూడా సర్వదృక్కులు కావాలి. ఇక 200వ నామం సింహ. భగవానుడు దుష్ట శిక్షకుడై కారణంగా హింస చేయవలసి వచ్చేది. చెడ్డ ప్రవర్తన కలిగిన వారిని హింసించుట సర్వసాధారణంగా జరిగేది. అందువల్ల హింస అనే పదమే సింహ శబ్దంగా మారిందని శబ్ద శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. పైగా సింహం మృగరాజు, దానికి పరిపాలనా అర్హత ఉంటుంది.
అందువల్ల కూడా దుష్టులను హింసించడం సహజాతి సహజం. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు మృగాణాంచ మృగేంద్రోహం అన్నాడు. అంటే మృగరాజుల్లో నేను మృగేంద్రుణ్ణే, సింహంనే అని అర్థం చెప్పాడు. అక్కడ పారమార్థిక పరంగా పరమాత్మ ప్రతి జీవుని హృదయంలోనూ ఉండి రక్షిస్తున్నాడని అర్థం చేసుకోవాలి, మనం చెప్పుకోవాలి. ఇక 201వ నామం సందాత. జీవులను వారి వారి కర్మఫలాలతో సంధించిన కారణంగా పరమాత్మకు సందాత అనే పేరు వచ్చింది. ఈ సందాత అనే పేరుతో పిలవడం జరిగింది. వారి వారి పూర్వజన్మ కర్మ ఫలాలను బట్టి భగవంతుడు ఇచ్చే కష్టసుఖాలే సందాత చేసే పనులన్నివిగా చెప్పుకోవచ్చు. భగవద్గీత 6వ అధ్యాయంలో యోగభ్రష్టులైన వారు, అంటే యోగంలో ఉండి కడముట్ట వెళ్ళగా మధ్యలోనే దిగజారిపోయిన వాళ్ళు, కడవరకు ఉండకుండా మధ్యలోనే పోయిన వాళ్ళ పవిత్రులైన శ్రీమంతుల గృహాలలో జన్మిస్తారని భగవంతుడు అంటాడు. ఫలితం వరకు చేరక మధ్యలో యోగం నుండి జారిపోయిన వారి పరిస్థితి ఏమిటని అర్జునుడు అడిగినప్పుడు, అలాంటి వారు యోగభ్రష్టులని, యోగాన్ని వారు అనుసరించినంత వరకు మంచి చేసినట్లే అని, వారికి మంచి ఫలితం అందుతుందని ఈ శ్లోకంలోనే పరమాత్మ వివరించారు. ప్రహ్లాదుని జనం ఇలాంటిదే అని వేదాంతులు చెబుతారు. ప్రహ్లాదునిలో ఆత్మవిజ్ఞానం ప్రవేశించడానికి ఇక్కడ నారదుడే సందాతగా వ్యవహరించి లీలావతి పుత్రుడిని నారాయణమూర్తి భక్తి మార్గంలో నడిచేటట్టు చేస్తాడు. పరమాత్మ సందాత తత్వం ఇంత గొప్పగా ఉంటుంది. అంతేగాక ఆయన లీలలు మరీ విచిత్రంగానూ ఉంటాయి. ఇవి కూడా ఆ సందాత అద్భుత చర్యలే. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఒక ఓడలో పెద్ద దొంగ ప్రయాణం చేస్తున్నాడు. దొంగతనం చేసిన డబ్బుతో జేబు నిండుగా ఉంది. ఆ జేబు మీద ఒక దొంగ యువతి కన్ను పడింది. అద్భుత చాతుర్యంతో జేబు కొట్టేసింది ఆమె నైపుణ్యానికి ఎంతో సంతోషించిన ఆ గజ దొంగ ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. దొంగతనంలో ఎంతో నైపుణ్యం ఉన్న వీరికి ఒక బాలుడు జన్మిస్తాడు. ప్రసవ సమయంలో మంత్రసాని పనిచేసిన ఆమె ఉంగరం మాయమైపోయింది. తన వేలి ఉంగరం పోయిందని మంత్రసాని మొత్తుకోవడం మొదలుపెట్టింది. ఎక్కడ వెతికినా ఉంగరం కనిపించలేదు. పురుడు పోసినప్పుడు మాతృమూర్తి, మంత్రసాని, శిశువు ముగ్గురే ఉన్నారు. వెతికి వేసారిపోయి చివరికి ఆ మంత్రసాని పుట్టిన బాబు పిడికిలి వీళ్లను ఒక్కొక్కటిగా విడదీయగా ఆ పుట్టు దొంగ చేతిలో ఉంగరం దొరికింది. చూడండి, ఇలా కర్మఫలాలు పరమాత్మ సంధిస్తుంటాడు. ఆ చోర దంపతులకు అనుగుణమైన పుత్రుణ్ణి అందించాడు. అందుకే ఆయన పరమ సందాత అని పిలువబడ్డాడు. ఇక 202వ నామం సంధివాన్. కర్మఫలాలతో జీవునికి సంధి నిర్వహించిన కారణంగా భగవంతునికి సంధిమాన్ అని పేరు పిలువబడుతున్నాడు. అంతేగాక తాను భక్తులకు ఎప్పుడూ కూడి ఉన్నవాడైనందువలన భగవంతుడిని ఆ పేరుతో పిలుచుకోవచ్చు. అయితే ఫలాల భోక్త కూడా భగవంతుడే అని ఇంతకు పూర్వం చెప్పుకున్నాం. కర్మఫల ప్రదాత అనుభవజ్ఞుడు ఆయనే అయినప్పుడు భక్తుల కర్మఫలాలను కలుపువాడు సంధిమాన్ శబ్దానికి అర్హుడవుతాడు కదా. దీనిని ప్రధానంగా భక్తితోనే అన్వయించుకోవాలి. అయితే ఇక్కడ వైజ్ఞానిక దృష్టితో కూడా చూడవలసి ఉంటుంది. సందాత, సంధిమాన్ అనే ఈ 2 నామాలు అణువులను, పరమాణువులను, మట్టిని, నీటిని, గాలిని సంఘటితం చేసే వాడని, సందాతగా వ్యవహరించే వాడని, అలా వ్యవహరించడంలో కేంద్రంగా మారు వాడని అర్థాలు చెప్పుకోవచ్చు. అంటే 2 విషయాల మధ్య ఒకరు వ్యవహారం చేస్తే వాళ్ళు రాయబారిగాను మధ్యవర్తిగాను ఉంటారు. అలాగన్నమాట. ఎందుకంటే గాలిలో తేమ ద్వారా చెట్టుకు బలానికి రసం గ్రహించిన జీవకోట్లకు శక్తి ద్వారా సృజనతో మళ్ళీ సంసారం, ఈ సంసారంలో కర్మఫలాలు, ఇదంతా ఒక చక్రం. ఈ చక్రంలో సంధి మార్గం ద్వారా వివరించేవాడు పరమాత్మే. అందుకే నామం పరమాత్మ విషయంలో సార్థకమైంది ఈ నామం. ఇక 203వ నామం స్థిర. భగవంతుడు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండడమే స్థిర అనే శబ్దానికి అర్థం వస్తుంది. అయితే ఈ స్థిరత్వం రూపమా, గుణమా, నడక, ఎందులోనా? వీటికి సమాధానం మనం చూడాలంటే సర్వత్రా స్థిరత్వమే అని అర్థం చేసుకోవాలి. పరిపూర్ణత ఉన్న కారణంగా
అవినాశి అయిన కారణంగా పరమాత్మ స్థిరుడైనాడు. శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్ళిన సందర్భంలో దుష్ట చతుష్టయం ఆయనను కట్టిపడే వేయాలని ఆలోచిస్తుంది. విశ్వమంతా తానే అయిన స్థిర రూపం కలిగిన పరమాత్మను కట్టివేయడం ఎవరికి సాధ్యమవుతుంది? ఆయన ఎంత స్థిరశక్తి సంపన్నుడో అప్పుడందరికీ అర్థమైంది. మారది స్థిరమైనది, సత్యమైనది. కాంతి, నాదం, శబ్దం, అక్షరం, ఆత్మ ఇవన్నీ స్థిరమైనవి. వీటిని పరమాత్మ అంశాలని మనం చెప్పుకుంటున్నా ఇవి ఎప్పటికీ ఉండేవే, స్థిరమైనవే. అందువల్ల ఆ పరమాత్మ స్థిర శబ్ద వాచ్యుడైనాడు. పౌరాణిక దృష్టితో రాక్షసాదులను సంవరించిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని దుష్ట శిక్షణకై పరమాత్మ ఎప్పటికీ స్థిరంగానే ఉంటాడని అన్వయించి చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా 204వ నామం అజహ. భగవంతునికి పుట్టుక లేదు. అజహ అంటే అదే అర్థం. ఎవరికి పుట్టుక లేదో వారికి చావు కూడా లేదు కదా. ఎవరికి నుండి ఈ జగత్తు పుట్టుతున్నదో వారిలోనే మళ్ళీ లయమవుతున్నదని భాగవతం చెప్తున్నది. పుట్టేది పోతున్నది, కానీ పుట్టుకకు మూలమైన పరమాత్మ పోవడం లేదన్నమాట. భగవద్గీతలో శిష్ట రక్షణార్థం, దుష్ట శిక్షణార్థం ధర్మగ్లాని జరిగినప్పుడెల్లా నేను యుగయుగాల్లో జన్మిస్తుంటానని పరమాత్మే చెప్పాడు. దీనిని మనం అవతారంగా గ్రహిస్తాం. రామకృష్ణ అధ్యావతారాలన్నీ ఈ విధంగానే జరిగాయి. లోకరక్షణార్థం మాయను అనుసంధానం చేసుకొని పరమాత్మ అవతార పురుషుడై ఆవిర్భవిస్తున్నాడు ప్రతిసారి అవసరమైనప్పుడు. అయితే ఉగ్రనరసింహ ఆవిర్భావం ఒక్కసారిగా లోకరక్షణార్థం, దుష్ట శిక్షణార్థం అడుగుపెట్టిందే. ఇలా కనిపించి తన కార్యం నిర్వహించి అలా అందరినీ ఆశీర్వదించి ఆ అవతారమూర్తి అలాగే అదృష్టమైపోయాడు. కాలధర్మంలో భూమి వేడెక్కినప్పుడు వర్షం వస్తుంది. వర్షం వల్ల సృష్టి వికాసం జరుగుతుంది. చెట్లు వికసిస్తాయి, మళ్ళీ ఆకులు రాలిపోతాయి. ఇది ప్రకృతి ధర్మం. ఇలాగే అవతార ధర్మం అని భావించినప్పుడు అజ పదానికి సరిగా అర్థం వివరించుకోగలుగుతాం. ఇక 205వ నామం దుర్మర్షణ. రాక్షసులు తదితర దుర్మార్గులు భగవంతుడిని చూచి భయపడతారు. వారు భరించడానికి శక్యం కాకుండా ఉన్న కారణంగా భగవంతుడి నామంతో పిలువబడ్డాడు. కంస, హిరణ్యకశ్యప, రావణాసురులకు భరించరాని తీవ్ర రూపం కనిపించింది. కానీ అదే రూపం రాధకం ప్రహ్లాదునికి, విభీషణునికి పరమ మనోహరంగా కనిపించింది. భగవంతుడు ఒకరికి భయంకర స్వరూపుడుగా, మరొకరి ఆనందరూపుడుగా దర్శనమిస్తాడు. చీకట్లో దొంగతనాలు చేసే దొంగలకు వెలుతురు భరించరానిదిగా ఉంటుంది. కానీ అదే వెలుతురు ఆపరేషన్ చేసే డాక్టర్కు తప్పనిసరి కావాల్సి వస్తుంది. భగవంతుడు దుర్మర్షణుడైనది దుర్జనుల విషయంలోనే కానీ సజ్జనుల విషయంలో కాదు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఇక 206వ నామము శాస్త. ఈ పదానికి శాసించువాడు అనే అర్థం. శాసించు వారిలో పరమోత్తముడు పరమాత్మే కదా. శృతుల ఆధారంగా పరమాత్మ సర్వజీవులను శాసిస్తాడు. కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటికి కొన్ని గుణాలు ఉంటాయి. ఆ గుణాలతోనే అవి వ్యవహరించాలని శాసిస్తాడు. జీవకోటిలో కూడా మానవులు మానవ ధర్మాన్ని, దేవతలు దివ్య ధర్మాన్ని అనుసరించాలని శాసిస్తాడు. గ్రహాల పరిభ్రమణానికి, నక్షత్రాల కాంతులకు, ఆకాశంలో ధ్వనికి, భూమిలో గంధవత్వానికి పరమాత్మ శాస్త్రమే కారణం అవుతుంది. అందుకే గీతాచార్యులు శాస్త్రాన్ని వదిలిపెట్టి ఇష్టానుసారం వ్యవహరిస్తారో వారికి నిద్ర కలగదని సుఖం పొందలేరని, మోక్షం లభించని శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా నొక్కి చెబుతారు. అందుకే వారి నోట ఈ క్రింది శ్లోకం వచ్చింది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు నిహర్సి. కార్యాలను నిర్ణయించడంలో నీకు శాస్త్రమే ప్రమాణం. అందువల్ల నీవు శాస్త్రంలో తెలుపబడ్డ కర్మను తెలుసుకుని ఆచరించడం అలవాటు చేసుకోవాలి. శాస్త్రాన్ని గురించి ఇంత గట్టిగా చెప్పిన వాడే శాస్త. ఈ జగాన్నంతా విశ్వవ్యాపకుడు మరియు ఈ పరమాత్మే కాక మరెవరున్నారు?
ఇక 207వ నామం విశ్రుతాత్మ. వి అంటే విశేషముగా అని, శృత అంటే విన్నవాడైన, ఆత్మ అంటే ఆత్మ ఉన్నవాడని అర్థాలు. విశేషంగా విన్న ఆత్మ ఉన్నవాడు అని చెప్పుకోవాలి. ప్రపంచంలో ఎవరు ఎక్కువ విన్నారు అని చర్చిద్దాం. సృష్టి కన్నా మొదట ఉన్నవాడు, ఎప్పటికీ ఉండేవాడు కాబట్టి అందరికన్నా ఎక్కువగా శ్రవణం చేసింది ఆ పరమాత్మే. ఈ శ్రవణం చేసిన వారిలో కూడా భగవతత్వాన్ని గురించి భక్తులు పలికిన వాటిలో విన్న వారిలో ఆయనే మొదటివాడు. అంతేగాక అంతటా వ్యాపించిన ఆత్మ కలిగిన వాడైనందువల్ల విశ్రుతాత్ముడు. అంతటా వ్యాపించినప్పుడే అన్నీ వినడం సాధ్యమవుతుంది కదా. ఇక ఈ ఎపిసోడ్లోని చివరి నామం 208వ నామము సురారిహ. సురులకు శత్రువులు సురారులు అంటే రాక్షసులు. ఈ రాక్షసులను సంవరించువాడు అని ఈ నామానికి అర్థం. దేవతల శత్రువులైన రాక్షసులను ఎందుకు సంవరించాలనే ప్రశ్న పుడుతుంది ఎవరికైనా. దేవతలందరూ దివ్యులు. దివ్యులంటే కాంతి ఉన్నవారు, మహావిభూతిలున్నవారు. ఈ మహాకాంతిని, మహావిభూతిని వారు తమ కొరకు కాక లోకం కొరకు ఉపయోగిస్తారు. రాక్షసులేమో ఈ దివ్య సంపదలని తమ సొంతం కావాలనుకుంటారు. స్వార్థంతో జీవిస్తారు. ప్రతిదీ తమకు సొంతం కావాలనే ఆలోచన, దుర్మార్గం ఆలోచనతో ఉంటారు. పరమార్థం కొరకు బ్రతికే వారు దేవతలు, స్వార్థం కొరకు బ్రతికే వారు రాక్షసులు. స్వార్థం అశాంతికి, సమాజంలో భద్రతారాహిత్యానికి కారణమవుతుంది. అందువల్ల పరమాత్ముడు అనేక అవతారాలెత్తి ఈ స్వార్థపర శక్తుల ఆటలు కట్టించారు. ఆ శక్తులను సంవరించి శిష్టత్వాన్ని విశ్వంలో వికసింపజేశాడు దశావతారాల్లో. మరొక విశిష్టార్థం సురారిహ పదాలకు చెప్పుకోవచ్చు మనం. మనస్సులోని అరిషడ్వర్గాలే రాక్షసులు. ఈ అరిషడ్వర్గాలను దుష్టులలో మరీ పెంచి వాటి ద్వారానే మరి వారు మరణించేటట్టు చేస్తాడు పరమాత్మ. వ్యక్తిలోని అరిషడ్వర్గాలను అణిచివేసి నీతి విద్యను వారికి అందుబాటులో ఉండేటట్టు చేసి వారిని దేవతలుగా మార్చేస్తాడు పరమాత్మ. సురారిహ పదాన్ని ఈ విధంగా అన్వయించుకోవచ్చు మనం. శుభమస్తు. తర్వాత వీడియోలో 23వ శ్లోకంలో నామాల గురించి తెలుసుకుందాం. శుభమస్తు.